శ్రీ ఆదిశంకరాచార్య వేసినటువంటి సౌందర్య లహరిలో ఈరోజు మనం 71వ శ్లోకాన్ని గురించి చెప్పుకుందాం. 71వ శ్లోకం. నఖానాముజ్యోతైః నవనళినరాగం విహసతాం కరాణాం తే కాంతిం కథయ కథయామః కథము మే కయాచిద్వా స్వామ్యం భజతు కలయా హంత కమలం యది క్రీడల్లక్ష్మీ చరణతలలాక్షారసచనం. మనకు ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు అమ్మవారి యొక్క చేతులు చెప్తున్నారు, చేతుల్లో కూడా అరచేతులు చెప్తున్నారు. అంటే నిన్న భుజాలు చెప్పారు, అంటే మొత్తం చేయి చెప్పారు, ఇప్పుడు అరచేతులు చెప్తున్నారు. మామూలుగా ఈ అరచేతుల్ని మన కవులంతా కూడా పద్మాలతో పోలుస్తారు. పద్మంలాగా శృతిమెత్తగా ఉన్నాయని చెప్పి మనకు గోల్డ్ అవంతా కూడా మనకు బాగా ఎంతటి వాడికి కూడా కొద్దిగా ఎర్రగా ఉంటాయి. అందుకని ఆ పద్మాలతో పోలుస్తూ ఉంటారు మన కవులు. దాన్ని ఆదిశంకరాచార్యులు గారు కొంచెం ఖండిస్తున్నారు. ఎందుకనే విషయం ఆయన చెప్తారు. నఖానాముజ్యోతైః, నఖం అంటే గోళ్ళు. ఈ గోళ్ళు ఎలా ఉన్నాయట? ఉజ్యోతైః, బాగా ఉదయించి ప్రకాశిస్తున్నాయి, బాగా కాంతితో ఉన్నాయి. ఉంటే నవ నళిన రాగం, నవ అప్పుడే వికసిస్తున్నటువంటి, నళిన రాగం పద్మం, పద్మం యొక్క కాంతి. అప్పుడే సూర్యకాంతి వచ్చింది, సూర్యుడు వచ్చాడు, అప్పుడు పద్మాలు విచ్చుకుంటాయి. విచ్చుకున్నప్పుడు ఏమవుతుంది? అవి విచ్చుకోగానే అంటే సూర్యుడికి వస్తే అవి అప్పుడే నవ అంటే అప్పుడే విచ్చుకుంటున్నాయి. అవి అప్పుడే విచ్చుకుంటున్నట్టు ఆ మొగ్గలు ఎలాగ ఉంటాయి, మొగ్గలు ఎలా విచ్చుకుంటాయో ఆ విధంగా అమ్మవారి యొక్క చేతులు అంత బాగా మృదువుగా ఎర్రగా ఉన్నాయని చెప్తున్నారు. విహసతాం, కానీ అమ్మ అప్పుడే వికసిస్తున్న ఆ పూలం కూడా విహసతాం, వెక్కిరిస్తున్నాయి. నీ చేతుల యొక్క కాంతి, నీ గోళ్ళ యొక్క కాంతి ఆ యొక్క పద్మాన్ని కూడా వెక్కిరిస్తోంది. విహసతాం అంటే వెక్కిరిస్తోంది. కరాణాం తే తే, అమ్మ నీ యొక్క కరాణాం, నీ చేతులు, నీ అరచేతులు, కాంతిం అమ్మ నీ అరచేతులతో ఉండే కాంతితో, కథయ కథయామ కథము మే, కథం ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా కథయామహ, ఏ విధంగా వర్ణించాలమ్మా ఆ చేతుల్ని చెప్పు. కథయ చెప్పు, నువ్వు చెప్పు, అమ్మవారిని అడుగుతున్నాడు. కథ కథము మే, ఉమే ఓ ఉమాదేవి, ఓ అమ్మ నీ చేతులు చాలా మృదువైన చేతులు కదా, నీ గోళ్ళు కానీ నీ అరచేతులు కానీ చాలా మృదువైనవి, చాలా కాంతివంతంతో కూడినటువంటివి. ఆ పద్మాలను వెక్కిరిస్తున్నాయి అవి. కాబట్టి ఇక మేము దేంతో పోల్చాలా? భూమి మీద మాకుండే దొరికింది అదొకటి, అది కూడా ఫెయిల్ అయిపోయింది, అది కూడా అపహాస్యం పాలైపోయింది నీ చేతుల దగ్గర. ఇంకా కథవు మే, ఏ విధంగా కథయా కథయా మహా వర్ణించాలి. ఇంక దేంతో పోల్చమంటావమ్మా నీ చేతుల్ని చెప్పు. కథయా చెప్పు, నువ్వే చెప్పు. 3 ప్రశ్నలు ఎట్లా ఉందో ఒకటే. కథం అంటే ఏ విధంగా, కథయామహ అంటే వర్ణించాలి, కథయ చెప్పు. పదాలు చూడండి ఎంత బాగా వేసాడు. కథయ కథయామ కథయ, కథ ఉమే ఉమే దాంట్లో కలిపేశాడు. కథం ఉమ ఉమా పేరుతో కలిపేశాడు. ఎవరు చెప్పాలట? ఉమాదేవి చెప్పాలట ఆయనకి. నువ్వే చెప్పమ్మా, ఎలా ఆ చేతుల్ని దేంతో పోల్చి చెప్పమంటావు అని అడుగుతున్నాడు. అడుగుతూ ఆయన చెప్తున్నాడు మళ్ళీ, అమ్మ కయాచిద్వా సామ్యం, అమ్మ నేను మాత్రం ఒకదానికి నేను చెప్తాను, ఎప్పుడు నేను ఒప్పుకుంటానంటే ఇది సామ్యం పనికొస్తుంది అనుకోవడానికి, ఈ పద్మం పనికొస్తుంది అని చెప్పడానికి నేను దానికి ఒక విషయం చెప్తాను. అలా ఉంటే నేను ఒప్పుకుంటా, నీ చేతులతో ఆ పద్మాలు పోల్చడానికి నేను అప్పుడు ఒప్పుకుంటాను తప్పితే మిగతా అప్పుడు నేను ఒప్పుకోను. ఏందది? భజతు కలయా హంత కమలం, హంత కమలం, అయ్యో హంత అంటే అయ్యో, ఆ కమలం ఆ పద్మం, అబ్బా ఆ పద్మాన్ని ఎలా అమ్మా నీ చేతులతో పోల్చేది చెప్పు. ఆ పద్మాలను నిలబొడుస్తాం. అసలు పద్మం మొత్తం ఎర్రగా ఉంటుందా? ఉండదు, కొన్ని కొన్ని ఎర్రగా ఉంటాయి, కానీ ఆ ఎరుపు కూడా
అమ్మవారి ఎరుపు ముందు పనికిరావు. అది కూడా మృదువుగా ఉంటాయి కానీ వాడిపోతాయి. కానీ నీ చేతిలో ఎప్పటికీ ప్రకాశిస్తూ ఉంటాయి ఎర్రగా. అటువంటప్పుడు వాటితో పోలుస్తాం. అందుకని హంత కమలం, అయ్యో ఆ కమలం, ఆ పద్మం. ఏది నేను ఒకటి చెప్తున్నానమ్మా, ఏది క్రీడల్లక్ష్మి. అమ్మా నేను ఒక్కటి చెప్తాను ఏంటంటే, ఆ పద్మంలో ఆ పద్మ నిలయ పద్మాసనస్థ అనే అమ్మవారిని పిలుస్తుంటారు నామాలు. ఎవరిని? ఆ లక్ష్మీదేవిని. ఏది క్రీడల్లక్ష్మి, ఆ లక్ష్మీదేవిని. ఆ లక్ష్మీదేవి కానీ వచ్చి ఆ పద్మంలో కూర్చుంటే, అది కూడా ఎలా కూర్చోవాలి? చరణతల, ఆమె పాదాలకు ఉండేటువంటి పారాణి, ఆ పారాణి కానీ ఆ పద్మానికి అంటుకుంటే, చరణతల ఆమె పాదాలకు ఉండే లాక్షారసం అంటే పారాణి. ఆమె పాదాలకు పెట్టిన పారాణి కానీ ఆమె అటు ఇటు ఎప్పుడు ఆ పద్మంలో తిరుగుతుంటుంది కదా. ఆమె చెంచల, ఒక నిమిషం ఒక దగ్గర ఉంటుంది, ఇంకో నిమిషం ఉండదు. అటువంటి ఆమె ఆ లక్ష్మీదేవి వచ్చి ఆ పద్మంలో కూర్చొని లేదా తిరిగి ఆమె పాదాలకు ఉండేటువంటి పారాణి కానీ ఆ పద్మాలకు అయితే అప్పుడు ఆలోచిస్తాను, ఓకే పర్వాలేదు, ఈ అమ్మవారి చేతులతో పోల్చవచ్చు అని అప్పుడు ఒప్పుకుంటాట ఆయన. లేకపోతే ఒప్పుకోట. ఎవరు? ఆదిశంకరాచార్య చెప్తున్నాడు, అమ్మ పద్మాలతో పోల్చడానికి నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. నేను ఒప్పుకోవాలంటే నాకు ఒక స్పెషాలిటీ ఉండాలి. ఏం స్పెషాలిటీ ఉండాలి? సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి ఆ పారాన్ని పెట్టుకున్న పాదాలతో తిరిగితే దాని మీద, ఏది ఆ పద్మం మీద. ఎందుకని? పద్మం నుంచి పుట్టింది లక్ష్మీదేవి. అందుకని ఆమె నిలయమైన ప్రాంతం కాబట్టి ఒకవేళ ఆమె తిరిగితే ఆమె పాదాలకున్న పారాని దానికి అయితే అప్పుడు కూడా ఓకే, పూర్తిగా మనస్ఫూర్తిగా అనడంట, ఓకే అంటాడంట, అంతేనంట. అట్లా అమ్మ అది చెప్తున్నాడు ఆదిశంకరాచార్యులు ఈ శ్లోకంలో. అమ్మవారి యొక్క చేతులు చెప్తూ ఇప్పుడు చూడండి, మనకి చేతులు చూపిస్తూ మనం చేతుల దగ్గరే ఉన్నాం. చేతుల్ని పద్మాన్ని పక్కన పెట్టి చూస్తున్నాం అందులో. మనం రెండు ఒకసారి మన చేతి దర్శింపజేస్తున్నాడు. అంటే ఆ పద్మాలు ఎందుకు పనికి రావు అనే విషయాన్ని చెప్తున్నాడు. ఇదిగోండి పద్మం. ఈ పద్మం మీరు చూసారు కదా, దీని చివరి కోసం మాత్రమే ఎర్రగా ఉంది. ఇంతకన్నా ఎర్రగా ఉంటాయి అమ్మవారి యొక్క చేతులు. ఇంతకన్నా ఎర్రగా ఉండి ఇంతకన్నా మృదువుగా ఉంటాయి. కానీ అమ్మవారి గురించి ఏం చెప్తున్నాడు? అందుకనే ఆయన చెప్తున్నాడు, ఆ లక్ష్మీదేవి పాదాలకు ఉండే పారాణి గాని ఆ పాదాలకు అయితేనే నేను ఒప్పుకుంటాను అమ్మవారి పాదాలని, అమ్మవారి యొక్క చేతుల్ని ఆ పద్మాలతో పోల్చడానికి అని చెప్పేస్తున్నాడు ఆదిశంకరాచార్యులు. చూడండి, చిన్న శ్లోకం ద్వారా మన చేత ధ్యానం చేయిస్తున్నారు. ఏది? ఈ యొక్క శ్లోకంలో ఉండే విషయాన్ని మన చేత ధ్యానం చేయించాడు. ఆ చేతుల్ని మనం దర్శించడమే ఆయనకు కావాల్సింది. ఇది మనకి ఈ 71వ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు మనకు చేతులను చూపించిన వైనం.